నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, న్యూమరాలజిస్ట్, రిలేషన్షిప్ సైకాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా హరిణి గారు, అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత ఎక్కువగా వినిపిస్తుందో అందులోని స్విచ్ వర్డ్స్ అని అంటున్నారు. ఈ స్విచ్ వర్డ్స్ ఏంటండి? అసలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏంటి స్విచ్ వర్డ్స్? ఎలా దీన్ని వాడాలి? అంటే దేనికి అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి అనేది క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి. సో అసలు యాక్చువల్గా ఈ స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం? స్విచ్ వర్డ్స్ అంటే ఇంతకుముందు మనం ఎపిసోడ్స్లో చెప్పుకున్నప్పుడు మనం చాలా వరకు లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని టెక్నిక్స్ 555 అని 333 అని చాలా టెక్నిక్స్ చేసాం. మనం 111 టెక్నిక్స్ అవన్నీ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో చాలా వరకు ఉండిపోయిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేసి మనకున్న కోరికల్ని ఇమ్మీడియట్గా సాధించడానికి వాటిల్లో మనం చాలా పూజలు చేస్తాము. అందులో అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు, లేదంటే ఇంకా కొన్ని పూజలు చేస్తాం. ఎందుకు చేస్తాము? అవి చేస్తూనే ఇమ్మీడియట్గా కొన్ని రెమెడీస్ కూడా చేస్తాం. ఫ్రైడే రోజు కొన్ని స్పెషల్గా మంత్రాలు చదువుతూ ఉంటాం. శ్రీ మాత్రే నమః, శ్రీ మహాలక్ష్మి నమః అని చదువుతాం. ఎందుకు అంటే ఇమ్మీడియట్గా మనం అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరడానికి కొంతమంది ఏం చేస్తారు, 108 టైమ్స్ కానీ 1008 టైమ్స్ కానీ ఇలా చేయమని చెప్తారు. ఈ మంత్రాలు అయితే ఎలా చదువుతామో ఈ స్విచ్ వర్డ్స్ అనేవి కూడా ఏంటంటే లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజెస్ చేసి మనకి కావాల్సినవన్నీ తీసుకొస్తాయి అనమాట. అంటే ఓం అనే ఒక మంత్రం ఎలా అయితే పనిచేస్తుందో ఈ స్విచ్ వర్డ్స్లో కూడా మనకి హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా, మనీ పరంగా ఏవైనా కావాలనుకున్నాడు కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలన్నింటినీ కలిపి మనకు కావాల్సిన విధంగా కొన్ని వర్డ్స్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. అవి పదే మననం చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్లో మనం అనుకున్నవన్నీ రియాలిటీలోకి వస్తాయి. అంటే ఇప్పుడు చూద్దాం, ఒక పవర్ ఉంది. పవర్ ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం ఓలార్ హౌస్ మొత్తానికి ఒకటే పవర్. కానీ స్విచ్చెస్ ఏముంటాయి, డిఫరెంట్ స్విచ్చెస్ ఉంటాయి. అంటే ఫ్యాన్కి ఒక స్విచ్, లైట్కి ఒక స్విచ్, ఏసీకి ఒకటి, టీవీకి ఒకటి, అలా డిఫరెంట్ ఉంటాయి. ఏది ఆన్ చేస్తే అదే పనిచేస్తుంది. అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఏంటంటే మనకి కూడా పొద్దున్న లేస్తే మనకి చాలా కోరికలు కావాలి. ఒక కోరికకి ఇంకో కోరికకి మనకి సంబంధం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఈ క్షణం నాకు డబ్బు కావాలనిపిస్తే ఇంకాసేపటికి రిలేషన్ కావాలనిపిస్తుంది. ఇంకో దగ్గరికి వెళ్తే ఏదైనా ఫుడ్ కావాలనిపిస్తుంది. ఇంకో దగ్గరికి వెళ్తే ఏదైనా ఐటెం చూపిస్తే ఐటెం కావాలనిపిస్తుంది. అంటే కోరికలకి అంతమే లేదు. అందులో నుంచి మనకు 60,000 థాట్స్ ఇలా మొత్తం మారిపోతూ ఉన్నప్పుడు దీంట్లో ఏది పట్టుకోవాలో మనకు తెలియదు కదా. అందుకే మనకు కావాల్సిన వాటిని ఎంచుకొని వాటిల్లో నుంచి ఏ స్విచ్ వాడు, ఇందులో చాలా రకాలు ఉంటాయి. హెల్త్కి కొన్ని ఉంటాయి, రిలేషన్కి, మనీకి, లాట్ ఆఫ్ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వీటికి కొన్ని పదాల కలయికతోటి ఏర్పడే ఒక స్విచ్ వాడు అంటే ఒక పదం. దాన్ని మనం పదే చాంటింగ్ చేయటం వల్ల ఏంటంటే మనకు కావాలనుకున్నవి కూడా పొందొచ్చు ఈజీగా దీంట్లో. హరిణి గారు, మామూలుగా ఇప్పుడు స్విచ్ వర్డ్స్ మనం పవర్ ఏ విధంగా అయితే సపరేట్గా పవర్ స్విచెస్ ఉంటాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు స్విచ్ వర్డ్స్ని మన లైఫ్కి అప్లై చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. మీరు అన్నట్టు మనకు ఒక కోరిక మీద మనం ఆగిపోం. ఇప్పుడు ఆ కోరికలు మనం నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు నాకు త్వరగా ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలంటే ఈ స్విచ్ వర్డ్స్ని ఎలా అప్లై చేయాలంటారు? ఇవి స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటే చాలామంది మనం పొద్దున్న లేస్తే ఒక అఫర్మేషన్ రాసేటప్పుడు 11 టైమ్స్ రాయాలి, నైట్ పడుకునే ముందు 11 టైమ్స్ రావాలి అనుకున్నాం. అలాగే మనం ఏదైతే కావాలనుకున్నాం, ఒక మనీకి కావాలనుకుంటున్నారా, హెల్త్కి కావాలనుకుంటున్నారా, మీకు ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం బట్టి స్విచ్ వర్డ్ ఎంచుకున్నప్పుడు దాన్ని పొద్దున్న లేకగానే ఒక 28 టైమ్స్ మీరు రైట్ చేయాలి. మార్నింగ్ లేస్తూనే మన బెడ్ మీదనే చేసుకోవచ్చు. అది చేసుకుని 28 టైమ్స్ ఒక బుక్లో నోట్ చేయాలి. నైట్ పడుకునే ముందు ఒక 28 టైమ్స్ నోట్ చేయాలి. ఆ రాసుకున్న తర్వాత మీరు ఇమీడియట్గా లెఫ్ట్ హ్యాండ్ మీద అదే స్విచ్ వర్డ్, స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, అక్కడ మళ్ళీ రాసుకోవచ్చు. అంటే ఇవి ఏంటంటే బాడీ మీద రాసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్ అంతా మనకు వెళ్తుంది అనమాట. ఆ వైబ్రేషన్ వెళ్ళి మనం ఇప్పుడు జనరల్గా ఇటు చూసుకోగానే ఏమవుతుంది, మళ్ళీ గుర్తొస్తుంది. అది అలా హ్యాండ్ మీద రాసుకున్నా కూడా మనకి అది ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. లాస్ట్ టైం మనం 52074118 అని ఒక గ్రాబ్ అవై నెంబర్ చెప్పాం. అండ్ ఈ కోడ్ రాసుకోవడం వల్ల మనకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం రాసిన పదాలకి మనకి హీలింగ్ అవుతూ మన బాడీలోకి రాసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ నరాన మనం చూడండి వాటర్కి అబ్జర్వేషన్ గుణం ఉంటుంది. దాన్ని మనం చదివినప్పుడు ఏదైనా చేసినప్పుడు కూడా ఇమీడియట్గా ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మన బాడీలో కూడా 70% వాటర్ ఉంది. ఆ వాటర్ ఉన్నప్పుడు మనం దానికి ఏది ఇచ్చినా కూడా ఈ స్కిన్కి ఎక్కువ స్పర్శ ఫీలింగ్ ఎక్కువ తెలుస్తుంది. మనం రాసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాని మీద స్టిక్ అయిపోయి మనం ఏదనుకున్నా కూడా దాని లోపల మన నరాన జీర్ణించుకుపోతూ ఉంటుంది అనమాట. ఇలా ఎక్కువ చేయొచ్చు. ఇంకొకటి మన వాటర్ తాగినా, ఏదైనా చేస్తున్నా, ఫుడ్ తీసుకున్నప్పుడైనా, కాఫీ తాగుతున్నప్పుడు కూడా అనుకుంటూ కూడా మనం తీసుకోవచ్చు. పొద్దున్న లేకంగానే మార్నింగ్ ఒక 28 టైమ్స్ రైట్ చేయాలి. అంటే దానికి ఇచ్చిన మనం
టైమింగ్స్ని బట్టి దానికి ఇచ్చిన వర్డ్కి సపోజ్ మనీ కావాలనుకోండి, అది 28 టైమ్స్ 55 టైమ్స్ మనం చెప్పినప్పుడు అది అన్నిసార్లు మనం నోట్ చేయాలి. అంటే ఒక మంత్రాన్ని, ఓం అనే మంత్రాన్ని ఏదన్నప్పుడు మనకి గ్రహాల పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఈరోజు 1,00,000 మంత్రం, 1,00,000 పూజ, లేదంటే నవగ్రహాలకి ఇన్ని కోటి జపాలు చేయండి, 1,00,000 జపాలు చేయండి, 108 సార్లు చేయండి అని చెప్తాం కదా. మన కోరికలో అత్యవసరమైన కోరిక ఉండి ఇమీడియట్గా తీరాలి అనుకున్నప్పుడు ఏం పని లేదు, ఇంట్లో ఖాళీగా ఉన్నాము, మనకి ఇప్పుడు జాబ్ లేదు, జాబ్ లేనప్పుడు మనకి ఏం ఖాళీ ఉన్నాయి, ఏం తినడం, మనం పడుకోవటం, మనకి ఏం కావాలో చేసుకోవటం. అలాంటప్పుడు మిగతా ఖాళీ టైం అంతా కూడా మనం వేస్ట్ చేసే టైంని దీని మీద మనం పదే పదే రైట్ చేస్తూ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ ద్వారా మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఇమీడియట్గా మనం అనుకున్న కోరిక ఒక 10 రోజులు కావచ్చు, 15 రోజుల్లో మనం అనుకున్న కోరిక మనం వెళ్ళిపోతాం. ఓకే. సో అంటే హరిణి గారు, మామూలుగా ఈ స్విచ్ వర్డ్ టెక్నిక్ అనేది ఎన్ని రోజుల్లో అంటే నిజంగా అంటే మన కోరిక నెరవేరుతుందంటారు? నిజంగా చెప్పాలని ఇన్స్టెంట్గా ఇప్పుడు అనుకున్నా ఇప్పుడు అయిపోతుంది. ఓకే. అంటే ఈరోజు కొన్ని ఉంటాయి స్విచ్ వర్డ్స్, అలా మనం ఇప్పుడే అనుకున్నాం కదా. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, షూట్ ఇప్పుడు పెట్టుకుందామా, నా ఈవినింగ్ పెట్టుకుందామా, వచ్చాం, రాగానే ఇప్పటికిప్పుడే చేసేద్దామని అనుకుంటాం. లేదు ఇంకొక 1 అవర్ అయిన తర్వాత చేద్దామండి అంటాం. అంటే మనమే డిసైడ్ అవుతాం కదా. అలాగే ఇప్పుడు ఇన్స్టెంట్గా మనీ కావాలనుకున్నప్పుడు కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి. మన దగ్గర ఎక్కడికో వెళ్ళాలి, ఒక 10,000 5,000 లేదంటే ఒక ఈవెన్ ఒక పేమెంట్ చేయాల్సిన అర్జెంట్ వచ్చింది, అలా చేయాలన్నప్పుడు కూడా మనకి ఆ స్విచ్ వర్డ్ని పదే చేసి పొద్దున్నే పడుకునేసరికి మీకు కావాల్సిన అమౌంట్ అరేంజ్ అయిపోతుంది దాంట్లో. ఇలా ఎన్నోసార్లు నేను ఎన్నో రకాలుగా పొందినవి ఉన్నాయి. అంటే మీరు ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. సో ఈ స్విచ్ వర్డ్కి సంబంధించి ఏమన్నా అంటే అలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు? రియల్ లైఫ్ అంటే నా లైఫ్లో ప్రతిదీ కూడా మనం వ్యూవర్స్కి చెప్పేది కూడా ప్రతిదీ లైవ్ ఎగ్జాంపులే చెప్తున్నాం మనం. అంటే నా లైఫ్లో నేను ఏదైతే అప్లై చేశానో, ఏదైతే ఇంప్లిమెంట్ చేశానో దాన్ని తీసుకొచ్చే మన వ్యూవర్స్కి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా ఒకరికి చెప్పాలంటే మనం ఆచరించకపోతే మనం చెప్పి వేస్ట్. అంటే చెప్పడానికైతే చెప్తాం, మనం ఆచరించినప్పుడు మన లోపల సెల్ఫ్ అయితే ఒప్పుకోదు కదా. అంతరాత్మ ఏమంటది, నువ్వేం చేస్తున్నావు, ఏం చెప్తున్నావు, ఒకదానికి 10 ఉందా అన్నప్పుడు మన లోపల కాన్ఫిడెంట్ లెవెల్ మనకి రాదు. ఇప్పుడు ఇన్స్టెంట్గా మొన్న నేను మీకు తెలుసు ఒక ఆశ్రమానికి వెళ్ళాను, అలయారు మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాను. సో నాకు వెళ్ళడానికి అప్పుడు మనీ అనేది చాలా తక్కువ ఉన్నాయి. బట్ నేను వెళ్ళాలనుకున్నా, మా ఫ్రెండ్ టికెట్స్ బుక్ చేసేసింది. బట్ మీకు షూటింగ్ అంటే కూడా క్యాన్సిల్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం కదా, రేపు పొద్దున వెళ్ళాలి, వస్తాయి అనుకున్న పేమెంట్ ఆగిపోయింది. సో ఆ రోజు నైట్ నేను రేపు పొద్దున వెళ్తానంగా, ఈ రోజు నాకు వెళ్ళడానికి కావాల్సిన అమౌంట్ అన్నీ ఉన్నాయని చెప్పి ఒక స్విచ్ వర్డ్ నేను పదే ఆ స్విచ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా మార్నింగ్కి నాకు రావాల్సిన 10,000 రూపీస్ నాకు అమౌంట్ పడింది. నేను 10,000 ఎందుకు చెప్తున్నానంటే నేను బిలో యావరేజ్ పీపుల్ని మన దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే ఒకేసారి 10% పీపుల్ ఎప్పుడైనా సరే వాళ్ళు అనుకున్నది కోట్లలో లక్షల్లో బిజినెస్ చేసినప్పుడు వాళ్ళు అనుకున్నది వాళ్ళకు వస్తుంది. మన వ్యూవర్స్ అందరూ కూడా ఏంటంటే మనకి అంత అన్నప్పుడు నమ్మగలుగుతారు, నమ్మలేకపోతారు. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది. అదే ఇప్పుడు 1,000 రూపాయలు ఏమి చేయరండి, వాళ్ళకి అసలు ఐడియా లేదు, ఒకేసారి 1,00,000 రూపాయలు వస్తుందని చెప్పమంటే వాళ్ళకి నమ్మకం ఉండాలిగా. అదే ఒక 1,000 రూపాయలు వస్తుందని చేయమంటే వాళ్ళకి, నాకు 1,000 రూపాయలు వాళ్ళకి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అవసరమైంది, నాకు 1,000 రూపీస్ వచ్చినందుకు థ్యాంక్ యూ అని పదే చేశారనుకోండి, 2,000 వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ ఉన్నదంతా ఏమీ లేదు, మన సంకల్పం, మన లోపల మనసులో ఏదైతే అనుకుంటామో, ఏదైతే చేస్తామో ఇవన్నీ దానికి తగ్గట్టుగా సానుకూలంగా మనకు కావాల్సినవి వస్తాయి. ఓకే. ఆడ అనుకున్నాను, పొద్దునే వచ్చి నేను వెళ్ళాను, 1 వీక్ చాలా ఎంజాయ్ చేశాను, మళ్ళీ వచ్చాను. అంటే డబ్బులు ఉండటమే కాదండి, వెళ్ళిన తర్వాత ఆ డబ్బుల్ని మనం ఇంకా మిగిల్చుకుని రావడం కూడా గొప్ప విషయం. అవునవును. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక చోటకి వెళ్తే 5,000 అనుకున్నది 10,000 ఖర్చు అవుతుంది, 10,000 అనుకున్నది 15,000 అవుతుంది. బట్ నాకు మొత్తం ట్రిప్ అంతా కలిపితే 7,000 కూడా అవ్వలేదు. 5 days అక్కడ ఉండటము, చేయటము, మనం రావటము, అనుకోకుండా బుక్స్, నేను అక్కడ నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. మా గురువుగారు ఒక ఆయన చెప్పారు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో మా మాస్టర్ చెప్పారు, ఏమనంటే మనకి డ్రెస్సెస్ కొనుక్కోపోయినా పర్లేదు, మనకి చిరిగిపోయిన అంటే ఆయన కొటేషన్ రూపంలో చెప్పారు, చిరిగిపోయిన చొక్కా ఉన్నా కానీ పర్లేదు, కానీ మనం చదువుకోవడానికి బుక్స్ అనేది మంచి బుక్స్ చదవటం వల్ల మన వ్యక్తిత్వం అనేది మారుతుంది. మన లోపల కావాల్సిన జ్ఞానం అంతా బుక్స్, ఒక మంచి ఫ్రెండ్స్ కొనుక్కోవాలంటే ఒక కొత్త డ్రెస్ కొనుక్కో
సరిపోకపోయినా ఉన్న డ్రెస్తో మనం సర్దుకొని ఆ డబ్బులతో ఒక 10 బుక్స్ కొనుక్కుంటే వాళ్ళు ఏంటంటే ఆ జ్ఞానంతో మనకు కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా పొందగల క్యాపబిలిటీ వస్తుంది అని చెప్పేవాళ్ళు. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే ఆ బుక్స్ని నేను ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఆ బుక్స్ యాక్చువల్లీ 3,500 4,000 అలాంటిది అవి నాకు 1,500 రూపాయలకే వచ్చినాయి డిస్కౌంట్లు. ఓకే. అంటే ఇవన్నీ కూడా ఏంటి, మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో మన దగ్గర ఉన్న అమౌంట్తో నాకు అన్నీ సరిపోయినాయి అన్నా కూడా మన రిచ్ పీపులే. ఓకే. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు కదా. అవును. ప్రతిదీ కూడా మనం అందులోకే వచ్చాము. అంటే మనం అనుకుంటే నేచర్ ఎక్కడున్నా కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఉండాల్సిందంతా కూడా ఏంటంటే మనలో ప్యూర్ ఇంటెన్షన్ మనకు ఉండాలి. ఆ స్విచ్ వర్డ్ ఇప్పుడు మన కోసం చెప్తాను. దాన్ని మీరు ఇన్స్టెంట్గా మనీ కావాలి అనుకున్న వాళ్ళకి ఆ మనీని మీరు పదే ఆ స్విచ్ వర్డ్ని పదే మీరు చాంటింగ్ చేయడం వల్ల మీరు ఈజీగా మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చేసినప్పుడు వాళ్ళకి ఎంత మనీ కావాలి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ అవసరమైనప్పుడు చేశారనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు నాకు వచ్చిందని కామెంట్ చేయండి. అదే స్విచ్ వర్డ్ మీరు కామెంట్లో కూడా మెసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ మనకు వస్తుంది. ఏది ఇస్తే అది వస్తుంది కదా. లా ఆఫ్ అట్రాక్షన్లో అయినా భగవంతుడు చెప్పిన ఎంతో మంది అవధూతలు చెప్పిన మాట అయినా సరే ఏం చెప్పారు, మనం ఏది ఇస్తే మనకు అది రిటర్న్ వస్తుంది. మనం పాజిటివ్ వేలో ఉంటే మనకు పాజిటివ్ వస్తుంది, నెగిటివ్లో ఉంటే నెగిటివ్ వస్తుంది. సో అందుకని మనం ఎప్పుడైతే ఏది కావాలనుకుంటున్నామో దాని గురించే మనం ఫోకస్ చేయాలి. ఓకే. దాంట్లో ముందు హరిణి గారు స్విచ్ వర్డ్స్ దాని గురించి మాట్లాడే ముందు, అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా కొంతమంది వ్యూవర్స్ గురించి మాట్లాడుకుంటే అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఇన్స్టెంట్ మనీ గురించి చెప్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉన్నదానికంటే ఎక్కువ కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డబ్బు అనగానే ఎవరికి ఎంత దొరికినా కూడా సరిపోదు, ఎంత ఇచ్చినా కూడా సరిపోదు. సో నిజంగా ఈ స్విచ్ వర్డ్స్ని వాడాలి అనుకుంటే ఎలా అప్లై చేయాలి, ఎంతవరకు కోరుకోవాలంటారు? దానికి కూడా ఒక లిమిటేషన్ ఏమైనా ఉందంటారు? దీనికి మనకి అన్లిమిటెడ్ అండి. అంటే మనకి ఈ యూనివర్స్లో మనకి ఏదైనా చేయనివ్వండి, ఎంతైనా చేయనివ్వండి, అపరిమితమైన సంపద ఉంది. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళామండి, ఆ సముద్రంలో నీళ్లు మనం ఒక గ్లాస్తో తెచ్చుకున్నా, ఒక బకెట్తో తెచ్చుకున్నా, ఒక ట్యాంకర్తో తెచ్చుకున్నా, పైప్ లైన్ వేసుకున్నా తరిగిపోతుందా? లేదు. ఉన్న కొద్దీ వృద్ధి చెందుతాయి కదా నీళ్లు. అలాగే ఈ యొక్క విశ్వ సంపదలో యూనివర్స్లో అనేకమైన సంపదలు ఇంక్లూడింగ్ అయి ఉన్నాయి. మనం ఎంత కోరుకుంటే అంత ఇస్తుంది. కాకపోతే మనమే పరిమితులు పెట్టుకున్నాం. అది ఎలా పెట్టుకున్నాము? చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు, లేదంటే మన పెద్దవాళ్ళు పదే అన్న మాటలు కావచ్చు, లేదంటే మన వల్ల కాదు, నేను ఎందుకు పనికిరాను, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని, నాకు ఇంతే డబ్బు వస్తుంది, కష్టపడితేనే డబ్బు వస్తుంది అన్నప్పుడు కూలి వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి కదండి. నిరంతరం కష్టపడతారుగా. కానీ వాళ్ళకి రెక్కాడితే కానీ రోజు మొత్తం చేస్తే కానీ సాయంత్రానికి డబ్బులు ఎందుకు వస్తున్నాయి? అంటే మనము ఎంత స్మార్ట్ వర్క్తో ఇప్పుడు ఈ 21st సెంచరీలో కష్టపడితే డబ్బులు వస్తున్నాయి, స్మార్ట్ వర్క్ చేస్తే డబ్బులు వస్తున్నాయి. డెఫినెట్లీ స్మార్ట్ వర్కే ఎక్కువ ఇంపార్టెంట్. మరి కష్టపడితేనే డబ్బులు వస్తాయని నానుడి చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్లో స్ట్రక్ అయిపోయింది. అట్లాగే మనం ఎప్పుడైతే ఇంటిని వాతావరణం కావచ్చు, మనం చేస్తున్న జాబ్ కావచ్చు, మనకు ఉన్న దాంట్లో వచ్చే శాలరీ వల్ల ఏమవుతుందంటే నాకు ఇంతే వస్తుంది, నేను దీనిలోనే సర్దుకోవాలని ఒక మైండ్ సెట్ మనకు అలవాటు పడిపోయింది. అది ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకి శాలరీలో నుంచి ఏదైనా అడిషనల్ ఖర్చు వచ్చినప్పుడు ఏ వేలో నుంచి డబ్బులు వస్తాయి దాన్నే పెట్టాలని చూస్తాం. కానీ భగవంతుడు తల్లి తండ్రి దైవం అనేవాడు భగవంతుడే అయినప్పుడు మనం ఏది అడిగినా కూడా ఇస్తారని ఒక పూర్తి నమ్మకం ఉంటే ఆపర్చునిటీ మన దగ్గరికి వస్తుంది. అది ఎవరు పెట్టుకున్నారో ఆ పరిధిలో నుంచి వచ్చి మనం బయటకు వచ్చి అపరిమితంగా ఆలోచించాలి. విశాల హృదయంతో ఉండి మనం ఏదైతే అనుకుంటున్నామో మనకున్న పరిమితులన్నింటినీ కూడా వదిలించుకోవాలి. వదిలించుకొని ఎప్పుడైతే ఉన్నదానికి కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తూ మనకు కావాల్సింది చేస్తామో అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది, తృప్తి లేదు. అవును. ఇప్పుడు నాకు కొంత ఇన్కమ్ ఉంది, తృప్తి లేదు. కానీ నాకు ఇంకా కావాలన్నప్పుడు ఉన్నదాని గురించి మనం తిట్టుకుంటూ చేస్తూ ఉన్నప్పుడు లేనిది ఎట్లా వస్తుంది? ఇక్కడ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మన పొద్దు నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు మన జీవితంలో ఉన్న ప్రతి దానికి ఫస్ట్ కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనకి ఏం కావాలని అనుకుంటున్నారో దానికి లిమిటెడే అక్కర్లేదు, అన్లిమిటెడ్ మీరు ఎంతైనా కోరుకోండి. ఆ విశ్వ సంపదలో భగవంతుడు కోరుకున్న దాంట్లో ఈ మొత్తం ప్రపంచంలో కానీ, విశాలంలో కానీ, యూనివర్స్లో కానీ ఎక్కడైనా సరే మనం కోరుకున్నది ఇసుక రేణువుతో పరిమాణంతో సమానం యూనివర్స్కి. అలాంటప్పుడు మనకి ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటాం కానీ లిమిటెడ్ ఇన్కమ్ అనం కదా. కాకపోతే మనం జాబ్ చేసే దగ్గర ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి లిమిటెడ్ పెట్టుకుంటాం. అన్లిమిటెడ్ అన్నప్పుడు వస్తూనే ఉంటుంది. ఇంకా మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వెనకటి కాలంలో మనకి ఓన్లీ పంపు దగ్గర కొట్టుకోవడము, బావులు చెరువుల నుంచి తెచ్చుకునేవాళ్ళం నీళ్ళు అవసరమైతే. మరి అప్పటి నుంచి తెచ్చుకున్నప్పుడు నీళ్లు మనకు వచ్చినాయా అంటే ఎంత అవసరమో అంత తెచ్చుకున్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు రాను కాలం మారిపోయేసరికి మనం ఏం చేస్తున్నాం, బోర్ వేసుకొని
ట్యాంక్ వేసుకొని చెరువుల నుంచి మన ఊర్లోకి అయినా సరే ఎక్కడికైనా సరే పెద్ద పెద్ద చెరువుల నుంచి ట్యాంకులు వేసుకొని అదే పైప్ లైన్ వేసుకొని మన ట్యాంకులు పెద్ద పెద్ద ట్యాంకులు కట్టుకున్నాం. ఊళ్ళో కూడా ఇప్పుడు మనకి ఎప్పుడు నీళ్ళు కావాలన్నా మంజీరా వాటర్ వదులుతున్నారు కదా. అవును. ఎందుకు ఇవన్నీ వచ్చినాయి? మన సుఖము ఎరగటానికి, మనకున్న కష్టపడకుండా మనకు కావాల్సిన ప్రతిదీ మన దగ్గరికి రావటం కోసమే, మనం అనుభవించడానికే కదా ఈ వసతులన్నీ కల్పించుకున్నాం. అలాగే ఆ ట్యాంకులు ఎలా అయితే వేసుకున్నామో తర్వాత మళ్ళీ రాను రాను అప్డేట్ అయ్యి ఏమేసుకున్నాం, మన ఇంట్లోనే ఒక బోర్ వేసుకొని మన ఇల్లు కట్టుకున్న చోట ప్రతి చోట పైప్ లైన్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడికక్కడ ట్యాప్లు ఉన్నాయి. మనకి ఒక రోజు నీళ్ళు రాకపోతే ఏమైపోతుంది అంటే అన్లిమిటెడ్ వాటర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా లేదా? అవును. అలాగే డబ్బు కూడా మనం ఏం చేస్తున్నామంటే చిన్న గ్లాస్తో కావాలనుకుంటున్నాం, చిన్న గ్లాస్తో తెచ్చుకుంటున్నాం. అదే చాలా డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు, వాళ్ళ విజన్ తోటి అన్లిమిటెడ్ మనీ అని చెప్పి వాళ్ళకి వాళ్ళు విజన్ చేసుకొని ఎంతైనా పొందగలనని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకని అంత ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. మనం ఏం చేస్తున్నాము, ఆ మైండ్ సెట్లో ఉండి మనకి ఏమీ రాదు, నాకు అర్హత లేదు, నేను ఎందుకు పనికిరాను, నాకు ఉన్నది ఇది అని చెప్పి ఒక ఉద్దేశంతో ఉంటున్నాం కాబట్టి మనకి ఏమీ రావట్లేదు. ఓకే. అంటే వాటర్కి మనీకి మనం లింక్ పెట్టుకోవాలి. అదే అంటే మనకి ఎప్పుడైనా లో సెల్ఫ్కి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ లో సెల్ఫ్కి వెళ్ళిపోతున్నప్పుడు చేస్తున్నప్పుడు సముద్రాన్ని గుర్తు తెచ్చుకుంటే, లేదా మన ఇంట్లో పైప్ లైన్ గుర్తు తెచ్చుకున్నా, వాటర్ ట్యాప్ను గుర్తు తెచ్చుకున్నా, అంటే మన డబ్బు కావాలన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుక్కుంటున్నాము. అదే ఎత్తుక్కుంటున్నాం చేస్తున్నాం, దీనికి కృతజ్ఞత భావంతో ఉండి నేను నాకు కావాల్సినప్పుడల్లా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో అన్లిమిటెడ్ ఇన్కమ్ పొందాలి అనే సంకల్పాన్ని మనం పెట్టుకొని ఆ సముద్రంలాగా ఉన్న అపరిమితమైన సంపదలో పొందడానికి నాకు అర్హత ఉంది. ఎప్పుడైతే భగవంతుడు మనకి ఏది అడిగినా ఇస్తాడని ఒక విశ్వాసం ఉన్నప్పుడు ఈ అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకి ఎందుకు ఇవ్వడు? ఆ సోర్సెస్ మనకి ఎందుకు రావు? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే. సో ఈ స్విచ్ వర్డ్తో అది సాధ్యం అంటారు అయితే? 100%. స్విచ్ వర్డ్తో అంటే స్విచ్ వర్డ్ చేయటం వల్ల భగవంతుడు ఎప్పుడూ కూడా పళ్ళెంలో పెట్టుకొచ్చి మనకి ఇవ్వడు. మనం ఎన్నో పురాణాలు, సినిమాలు చాలా చూసాం. భగవంతుడు ఎప్పుడైనా డైరెక్ట్ తీసుకొచ్చి మనకు ఆ సంపాదన ఇచ్చాడా? లేదు. అంటే ఒక అవకాశాన్ని కల్పించాడు. ఆ అవకాశాన్ని కల్పించి దాని ద్వారా మనకి డబ్బు రావడానికి కావాల్సిన మార్గాల్ని అందించాడు. అంతే కదా. జ్ఞానమైనా కానివ్వండి, ఇంకోటి కానీ ఏది కావాలన్నా కూడా దానికి కావాల్సిన వసతులు మన దగ్గరికి వచ్చినాయి. అప్పుడు ఏమవుతుంది, మీరు చేయటం వల్ల మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ ఆపర్చునిటీస్ మీరు అందిపుచ్చుకొని మీరు వాస్తవ రూపంలో పెడితే, మీకు రియాలిటీలోకి తీసుకొస్తే మీకు కావాల్సిన డబ్బు మీ దగ్గర వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి హన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్. సో హన్ని గారి అపాయింట్మెంట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే హన్ని గారు చెప్తున్నారో ఇది అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు, మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ తీసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.